కేవలం ఫోటో చూసి పెళ్లి చూపులు లేకుండా ఏకంగా నిశ్చితార్థానికే వస్తామన్నారంటే వాళ్ల మంచితనానికి మన కుటుంబం మీద వాళ్లకున్న నమ్మకానికి చేతులెత్తి మొక్కాలండి. చేతులెత్తి మొక్కడం తర్వాత ముందు వాళ్ళెవరో ఎందుకలా పెళ్లి చూపులు కూడా రావంటున్నారో ఒకసారి ఆలోచించడం మంచిది. పెళ్లి చేసుకుని ఫారెన్ పారిపోయిన ఎన్ఆర్ఐ, 10 పెళ్లిళ్ళు చేసుకున్న అమెరికా అబ్బాయి, ఎలాంటి కేసు అయిందనుకోండి అందరం కూర్చొని ఏడవలసి వస్తుంది. నాన్నగారు సంబంధం తెచ్చారంటే ముందు వెనక ఆలోచించి మంచి చెడు ఎంక్వైరీ చేసిన తర్వాతే కదా ఈ సంబంధం ఓకే చేసుంటారు. ఇంకా దాని గురించి చెడుగా అనుకోవాల్సిన అవసరమే లేదు. అంటే అబ్బాయి అమ్మాయిని చూసుకున్నాడు, అలాగే అమ్మాయి కూడా అబ్బాయిని చూసి నచ్చిన తర్వాత నిశ్చితార్థం పెట్టుకుంటే అవసరం లేదు బాబు. ఎందుకంటే నా కూతురు నాకెప్పుడో మాటిచ్చింది, మీరెవరిని చూపించి చేసుకోమంటే తల వంచుకొని తాళి కట్టించుకుంటాను అని. ఆ ధైర్యంతోనే మాటిచ్చానమ్మా. ఏమ్మా, నేను మాట ఇవ్వడం కరెక్టేనా? కరెక్టే నాన్న. ఇదిగో అబ్బాయి అడ్రస్, ఫోన్ నంబరు. మనం మంచి రోజు చూసి ఫోన్ చేస్తే బయలుదేరి వస్తామన్నారు. ఇందా శేఖర్, రేపు సిద్ధాంత్తో మాట్లాడి నిశ్చితార్థానికి ఒక మంచి రోజు చూడమను. అలాగే నాన్నగారు, రేపే వెళ్ళి కలుస్తాను. అలాగే అబ్బాయి జాతకం కూడా ఉంటే పనిలో పని ఇచ్చేసి వస్తాను. వాళ్ళు నిశ్చితార్థానికి వచ్చినప్పుడు అడిగి తీసుకుందాం. అలాగేనా? ఇదిగో అబ్బాయి ఫోన్ నంబరు పోతే కష్టం, జాగ్రత్త. అలాగే. మొత్తానికి మా చెల్లి అమెరికాలో సెటిల్ కాబోతుంది, అది కూడా నాసా బాబు గారితో. ఇక నుంచి మేము కూడా శాటిలైట్లు, రాకెట్లు లైవ్ లో చూడొచ్చు అనమాట. ఎక్కితే పైకి కూడా పోవచ్చు. పదండి. నువ్వు పద. ఏంటిది? మొన్నేగా ఓ సంబంధం చెడిపోయింది, అప్పుడే ఇంకో సంబంధం తేవడం ఏంటి? ఏ తెస్తే నీకేమైంది? కర్మ, నీతో చెప్పే కన్నా గోడకు చెప్పుకోవడం బెటర్. నాది సేమ్ ఫీలింగ్. ఓరి దేవుడా, మొన్నొచ్చిన సంబంధం చెడగొట్టలేక తల ప్రాణం తోక్కొచ్చింది. ఇప్పుడు ఈ నాసాగాడిని ఎలా ఆపాలి? ఏదో చేయి స్వామి. మీరు చేసింది ఏం బాగోలేదు, నాకు నచ్చలేదు. దేని గురించి నువ్వు మాట్లాడేది? దీని గురించి. ఓ, డిజైన్ నచ్చలేదా? దానికే ఉంది, అబ్బాయికి చెప్తే మారుస్తాడు. మీరు మాట మార్చకండి. అసలు ఇప్పుడు ఏం కొంపలు మునిగిపోయాయని తెల్లారేసరికి ఇంకో సంబంధం తెచ్చారు. ఈ రోజు కాకపోయినా రేపైనా సంబంధం తీసుకురావాలి కదా రాజ్యలక్ష్మి. లేట్ ఎందుకని తెచ్చాను, ఇందులో తప్పే ఉంది? తీసుకురావటం తప్పు కాదండి, ఇప్పటికిప్పుడు తీసుకురావటం తప్పు. నిన్నే కదా ఒకడు నాకు ఈ అమ్మాయి వద్దని అడ్డమైన వంకలు పెట్టి వెళ్ళింది. ఆ బాధ నుంచే ఇంకాదు బయటపడలేదు. అప్పుడే మళ్ళీ పెళ్లి చూపులంటే దానికి ఎలా ఉంటుందో ఆలోచించారా? అదెంత ఇబ్బంది పడుతుందో ఊహించారా? లేదు, అదేదో గుండెల మీద కుంపటిలాగా ఎప్పుడు దించేసుకుందామా అని ఆలోచిస్తున్నారు. అలా నేనెందుకు ఆలోచిస్తాను రాజ్యలక్ష్మి? నా బిడ్డ నాకెందుకు బరువవుతుంది? సంబంధం చెడిపోయిందన్న బాధలో ఉండి వెంటనే మరో సంబంధం చూస్తే ఆ బాధలోంచి త్వరగా కోలుకుంటుందని చూశానే తప్ప మరో ఉద్దేశంతో కాదు. ఏమోనండి, అదంతా నాకు తెలీదు. ఇప్పుడు పెళ్లి చూపులు జరగడానికి వీల్లేదు. ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. అంతగా కావాలనుకుంటే 1 నెల 2 నెలలు ఆగాక పెట్టుకోండి. ఇప్పుడు అతను రావడానికి వీల్లేదు. అంటే పెళ్లి చూపులు ఆపేద్దామంటావా? అవును. ఆల్రెడీ పెళ్లి చూపులకు రమ్మని చెప్పేశాం కదా. చెబితే ఏంటండి, మళ్ళీ ఫోన్ చేసి రావద్దని చెప్పండి. నా వల్ల కాదు, నేను చెప్పలేను. అయితే నేనే చెప్తాను. ఆ ఫోన్ ఇలా ఇవ్వండి. చివరికి నువ్వే ఈ పెళ్లి చూపులు ఆపేస్తున్నావన్నమాట. అవును. ఎవరు? కిషోరేనా మాట్లాడేది? అవునండి, మీరెవరండి? నేను రాజావారి భార్యను.
కానీ గొంతు వింటే చాలా చిన్న పిల్లలా ఉంది కదండి. నా గొంతు ఎలా ఉంటే నీకేంటి? రేపు పెళ్లి చూపులకి రావద్దు. ఎందుకు? మా అమ్మాయికి ఇష్టం లేదు. అలాగా? అయితే ఇప్పుడు మీతో ఫోన్లో మాట్లాడుతున్న మీ శ్రీవారిని చెప్పమని చెప్పండి. శ్రీవారా? ఆ అర్థమైందా? నువ్వు ఫోన్ చేసింది ఎవరికో? పెళ్లి కొడుకు నంబర్ మీ దగ్గర ఎలా ఉంది? ఇది పెళ్లి కొడుకు నంబరు కాదు కాబట్టి. కాదా? మరెవరిది? నాది. మీదా? ఆ నిన్ననే కొత్త సిమ్ తీసుకున్నాను. ఎందుకు? ఇప్పుడు నీలా మాట్లాడి పెళ్లి చూపుల్ని చెడగొట్టే వాళ్ళను పట్టుకోవడానికి. అంటే? అబ్బా ఇంకా అర్థం కాలేదే. మొన్నట్లాగే ఈసారి కూడా పెళ్లి చూపుల్ని చెడగొట్టడానికి ప్రయత్నించే వాళ్ళు ఖచ్చితంగా ఈ నంబర్ కోసం ట్రై చేస్తారు. వెంటనే ఈ నంబర్కు ఫోన్ చేసి వాళ్ళేం చెప్పదలుచుకున్నారో చెప్తారు. దాన్ని బట్టి పెళ్లి ఎవరు చెడగొడుతున్నారో, ఎందుకు చెడగొడుతున్నారో అర్థమవుతుంది. ఆ తర్వాత నా చేతిలో వాళ్ళకి మూడుతుంది. ఎలా ఉంది ప్లాన్? చాలా బాగుందండి. ఆ వెధవలు ఎవరో కానీ ఖచ్చితంగా ఫోన్ చేస్తారు, దొరికిపోతారు. అప్పుడు అపర్ణ పెళ్లి ఆగిపోవటం ఏమో కానీ మీ చేతుల్లో వాళ్ళ పెళ్లి అవుతుంది. అవును రాజ్యలక్ష్మి, ఇక నుంచి వాళ్ళ చూపులన్నీ మన మీదే ఉంటాయి. ముఖ్యంగా ఈ కార్డులో నంబర్ కోసం విశ్వ ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా నంబర్ తెలుసుకొనిద్దాం. వాళ్ళు ఫోన్ చేశాక మనమేంటో చూపిద్దాం. అలాగేనండి. ఆ నీచులెవరో మన చుట్టూనే తిరుగుతూ ఉండొచ్చు. మన చుట్టూ కాదు, ఈ క్షణంలో ఎక్కడి నుంచైనా పొంచి మన మాటలు వింటుంటే ఆశ్చర్యపడక్కర్లేదు. ఛా, ఒక్క ముక్కు కూడా వినబడట్లేదు. అబ్బబ్బబ్బబ్బా, చెవుడుగాని వచ్చిందా ఏంటి? ముసలోడు మాట క్లియర్ గా వినిపించడం లేదు, కనబడడం లేదు. అక్కడికి వెళ్తే కనిపిస్తుందేమో. అటువైపు వెళ్ళి ట్రై చేద్దాం. నువ్వేంటి ఇక్కడ? నువ్వెందుకు ఎక్కడికి వచ్చావు? అది గోడలకేసిన రంగులు బాగున్నాయి. పెయింటర్ ఎవరో తెలుసుకుంటే రేపు నీ పెళ్లికి మన ఇంటికి కూడా వేయొచ్చని మావయ్య గారిని అడగడానికి వచ్చాను. మరి నువ్వు? తలుపులు కిటికీలు గట్టిగా ఉన్నాయి. కార్పెంటర్ ఎవరో తెలుసుకుంటే రేపు మన పెళ్లికి మన ఇంటికి చేయించొచ్చని అత్తయ్య గారిని అడుగుదామని వచ్చాను. అబద్ధం. నువ్వు కార్పెంటర్ కోసం రాలేదు, చెక్కలు ఎక్కడ కొనారో అడగడానికి వచ్చావు. అవునవును, నువ్వొచ్చింది కూడా పెయింటర్ కోసం కాదు. మరి ఏ కంపెనీ పెయింట్ వాడారో తెలుసుకోవడానికి. అబ్బా, అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు తమ్ముడు? నేను నీ తమ్మున్నక్క. మరి ముందు నుంచి కాకుండా వెనక నుంచి ఎందుకు వచ్చావురా? మరి నువ్వెందుకు వచ్చావు? అది ముందు నుంచి disturbance. సరేలే, తర్వాత కలుద్దాం గాని పద. ఒకవేళ ఈ వసంత గాని రాజెవరింటికి వెళ్ళిపోయి ఉంటుందా? వార్నింగ్ ఇచ్చింది ఎవరో? నాయుడు బావా వార్నింగ్ ఇచ్చాక భయపడకుండా ఉంటుందా? భయపడిపోయి ఉంటుంది. వెళ్దాం. కొంప తీసి మనం సీరియస్ గా మాట్లాడిన మాటలు కామెడీ అనేసుకుని డైరెక్ట్ గా స్నేహితుడికి వెళ్ళిపోయి విషయం మొత్తం చెప్పేస్తే కొంప కొల్లరైపోద్ది. ఐడియా వెంటనే అప్పటికి ఫోన్ చేసి ఈ మెంటల్ దాన్ని ఇంటి మెట్టు కూడా ఎక్కనే వద్దని చెప్పాలి. హలో అపర్ణ, చెప్పు నాయుడు బావా, ఎలా ఉన్నావు? ఎప్పటివరకు బాగానే ఉన్నాను కానీ ఇక మీదట ఎలా ఉంటానో తెలియట్లేదు అపర్ణ. అదేంటి, ఏమైంది? ఏమైందా? ఆ వసంత నా పాలిటి దెయ్యంలో నా ప్రేమకు పీడలా తయారైంది. వసంత్ ఏం చేసింది? నా ఇంట్లో శాపదం చేసింది. శాపదం ఏమని? స్నేహం నన్ను కలుపుతానని, మా పెళ్లి చేయిస్తానని. అయితే సంతోషించాలి కానీ బాధపడతావేంటి? ఏడు సంతోషం అపర్ణ, నువ్వు కూడా బయటదాను నువ్వా. ఇదిగో ఎంతమందో సరే ఇలాగే చేసి నే కత్తి పెట్టుకొచ్చేలే చేసింది.
ఈసారి వస్తే ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు అపర్ణ. అది ఎటుగానే నా లెగ్గ పొరవ దాని తలరాతో తెలియట్లేదు కానీ అది వచ్చిన దగ్గర నుంచి నేను స్నేహం దూరం అయిపోయాము. ఇదిగో ఈసారి కనుక తేడా వచ్చిందనుకో మా ఇద్దరి మధ్య తెగదెంపులు ఖాయం. అందుకనే నువ్వు మా ఇంటికి రాకుండా చూడాలి, స్నేహాన్ని కలవకుండా ఆపాలి. అంతేగా? అంతే కదా, అంతే కదా. మీ ఇంటి చుట్టుపక్కల కూడా రాకుండా చేయాలి అంతే. అలాగే. పొరపాటు కానీ కనపడింది అనుకో కాలు చేతులు కట్టేసి దాన్ని ఏ కాశీ రైలు బీహార్ లారీ ఎక్కించి ఛార్జీలో నేను ఇస్తా. అంత అవసరం రాదులే నాయుడు బావా. అయినా ఇంట్లో నేనుండగా నాకు తెలియకుండా స్నేహం ఎలా కలుస్తుంది? తను రాకుండా నేను చూసుకుంటాను, నువ్వు రిలాక్స్ గా ఉండు, సరేనా? అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, థ్యాంక్స్ అపర్ణ, థ్యాంక్స్. అవును, నీ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? పాజిటివ్ రిజల్ట్ వచ్చే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా? మామూలుగా నీటి ఏ ప్రతంగా ప్రయత్నం చేస్తున్నాను, ఏకల వీళ్ళగా ఏ క్లవర్ ప్రయత్నం చేస్తున్నాను. మధ్యలో ఈ వాసంతలాంటి పానకంలో పొడవలు కనుక అడ్డు రాకపోతే తొందరలోనే గుడ్ న్యూస్ చెప్పేస్తాను. సరే సరే, నేను ఆ శుభవార్త కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే అలాగే అలాగే, థ్యాంక్స్ థ్యాంక్స్, ఉంటా. బాయ్. వసంతా అయిపోయింది. స్నేహ స్నేహ, నువ్వా మళ్ళీ ఎందుకు వచ్చా? మన ఇచ్చింది సరిపోలేదా? ఆ దెబ్బలు గుర్తు చేయకు, చలి జ్వరం వచ్చేస్తుంది. అంత భయం ఉన్నదానివి మళ్ళీ ఎందుకు వచ్చా? నాయుడు బావ గురించి మాట్లాడదాం. నాయుడు బావా, నీకు మామూలుగా చెప్తే అర్థం కాదే. మడత కోజా తినిపించాల్సిందే. మడత కాజానా అంటే కాకినాడ కాజానా, తాపేశ్వరం కాజానా? రామేశ్వరం కాజా. రామేశ్వరం కాజానా? ఆ పేరు ఇంకా ఇంతవరకు నేను వినలేదు, అది ఇంకా నేను తినలేదు కూడాను. నేను తినిపిస్తాగా. పైకి కనిపించగానే నేనంటే పెద్ద అభిమానం నీకు. అదేదో త్వరగా తినిపించే, నేను తింటాను. ఇప్పుడు తినిపిస్తాను వసంత. అదే స్నేహ, తలుపేసా? కాజా తినడం ఇంకొకరికి కనిపించకూడదని. కాజాలు తినడం ఎవరు చూడకూడదు వసంత, దిష్టి తగులుతుంది. ఎంత అభిమానమో. ఏటెతుకుతున్నా? దీనికి ఎందిట్టావా ఏటి? కర్ర కోసం. కర్ర? కర్ర ఎందుకు? నిన్ను కుమ్మేయడానికి. ఆగు స్నేహ, ఆగు. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే మొన్న కొట్టిన చోట కొట్టకు. కావాలంటే కొత్త ప్లేస్ ట్రై చెయ్యి. కొత్త ప్లేసా? నిన్ను వదులు, ఊడిపోతది. ఏంటో ఊడిపోయేది నిన్ను. స్నేహమ్మా, నీకు దండం పెడతాను, నేను చెప్పేది అందులో నీకు ఉపయోగపడే మ్యాటర్ లేదనుకో వదిలే. నాకు ఉపయోగపడే విషయం ఉందనుకో వాయించే. సరే చెప్పు. అన్నాడు బాబు నువ్వు. అదిగో మళ్ళీ నాయుడు బావా అని పేరు వినిపించిందో నీకు మూడిందే. చూడు స్నేహ, కూరగాయ ఏంటో చెప్పకుండా ఏ కూర ఎలా చెప్పగలం? చెప్పలేం. అలాగే నాయుడు బాబు పేరు చెప్పకుండా నాయుడు బాబు గురించి ఎలా చెప్పగలను? నువ్వు వచ్చింది అతని గురించి చెప్పడానికి అయితే నాకేం చెప్పొద్దు, నేనేం విన్ను. వెళ్ళు. ఇదిగో, నువ్వు ఆ ఫ్లవర్ వాస్ తో కొట్టినా చంపినా నేను చెప్పాలనుకున్నా చెప్తాను అంతే. ఆ నాయుడు బాబు నిన్ను పోకిరిలో మహేష్ బాబు ఇలియానాన్ని లవ్ చేసినట్టు లవ్ చేస్తున్నాడు. మొన్న జరిగిన దాంట్లో అతను తప్పేమీ లేదు, తప్పంతా నాది. మీ ఇద్దరిని కలపాలని అలా చేశానే తప్ప నాయుడు బావా నన్ను పంపించలేదు. అయినా ఇప్పుడు ఆ సోదంతా నాకెందుకు చెప్తున్నా? నీకు నిజం తెలియాలని, నాయుడు బావకి నీ మీద ఎంత ప్రేమ ఉందో నువ్వు తెలుసుకోవాలని. పాపం నీ ప్రేమ దక్కలేదని, నువ్వు అతన్ని ప్రేమించట్లేదని సావడానికి సిద్ధపడ్డాడు తెలుసా? ఏంటి ఇదొక కొత్త నాటకమా? ఈ నాటకం ఆడమని నిన్ను పంపించాడా? నువ్వు ఇలానే అంటావని తెలుసు, కానీ ఒక్కటి మాత్రం నిజం. కానీ ఇంకాసేపట్లో ప్రియురాలు కాదందని తనువు చాలించిన ప్రియుడు పేరు నాయుడు బావా అని వార్తల్లో రాకపోతే నీ చెప్పించుకొని కొట్టు. చేస్తే చావని, నాకేంటి?
నేనేమైనా చావమన్నానా? ఎవరి చావుకి ఎవరు బాధ్యులు? కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్టే. కాకపోతే నాయుడు బాబు సావుకి బాధ్యురాలు నువ్వే. నాకేం సంబంధం? నేనెలా బాధ్యురాలు అవుతాను? ఎలాగంటే నాయుడు బాబు సత్తు ఓ లెటర్ రాసి ఆ లెటర్ లో నీ పేరు రాసి ఈ పేరు గల అమ్మాయే నా లవరు అని రాస్తాడు. దాంతో పోలీసులు, కేసులు, కోర్టులు, జైళ్లు శానా ఉంటాయి కదా. అప్పుడు అతని సావు కారణం నువ్వే అని అరెస్ట్ చేసి చాలు. అయినా చచ్చేవాడు చావుక నా పేరు రాయడం ఏంటి? నిన్ను ప్రేమించి నా పేరు రాస్తే బాగోదు కదా. సర్లే, ఇంతకీ ఎక్కడ చచ్చాడు? ఇంకా సావలేదు. అదే ఎక్కడున్నాడు? పురుగుల మందు డబ్బా కొనుక్కొని తాగేతనని పొలంకెళ్ళాడు. బహుశా అక్కడే ఉండొచ్చు స్నేహమ్మా. ఛ! వాడి చావు నా చావుకొచ్చింది. వెళ్తానులే. మొత్తానికి పిట్ట దారిలోకి వచ్చింది. ఇక మచ్చిక చేసుకోవడం నాయుడు బాబు చేతుల్లో ఉంది. స్నేహ, ఎక్కడికి వెళ్తున్నావే? వచ్చాక చెప్తానక్క. గొప్పోడు మంచోడు అన్నావు కదా, ఆ మంచితనం గొప్పతనం వచ్చాక వివరిస్తా. అది కాదే, ప్లీజ్ నన్నేం అడక్కు. అమ్మమ్మమ్మ, ఆ వాసంత గురించి అప్పటికి చెప్పాం కాబట్టి ఆ వాసంత గడపలో గొడుగు పెట్టగానే కడప రెడ్డిలాగా కాళ్ళు ఎరగొట్టి ఈదిలో పడేద్ది. దరిద్రం వదిలిపోద్ది. అబ్బబ్బబ్బ, సూపర్ సూపర్. దరిద్రం వదిలిపోయి లేకపోతే నాకు హెల్ప్ చేద్దంట. బోడి హెల్ప్ ఎవడికి కావాలి? బాబాయ్, తాడి చెట్టు తల్లి కాదు, తాగినోడు మొగుడు కాడు. ఓ పల ఏంటి బావా, ముంజలు తింటున్నారా? కాదురా, తాటికాయలను గింజలు తింటున్నాను. ఏ కనిపించట్లేదా? ముంజులు తింటున్నారా అని అడుగుతున్నా. చిన్నపిల్లలాగా ముంజలు తింటం ఏంటంటే? అయినా మీరు ఇప్పుడు ఏమైనా లవ్ సక్సెస్ అయిన సంతోషంలో ఉన్నారా? ప్రేమ ఫెయిల్ అయిన బాధలో ఉన్నారు, అవునా? అవునరా. అయితే సంతోషంలో ఉన్నవాడికి సీటు పుల్లు, బాధలో ఉన్నవాడికి తాటికల్లు అన్నారు. అంటే మనసులో ఉన్న బాధ భయం బయటికి పోవాలంటే ఈ కళ్ళు కడుపులోకి పోవాలని పెద్దలు చెప్పారు. మీ పెద్దలా మా పెద్దలా? సినిమా పెద్దలండి. దేవదాసులో ఏఎన్ఆర్ గారు, యుగంధర్లో ఎన్టీఆర్ గారు, స్వయంవరంలో శోభన్ బాబు గారు, ఇప్పుడు సూర్యబాబు గారు. అంతేనా? ఒరా సూర్యగా, నిజంగా ఈ కళ్ళు తాగితే బాధ భయం పోతాయంటవా? అనుమానం అండి. అసలు ఈ కళ్ళుని కనిపెట్టింది ఎవరో తెలుసా? ఇంకెవరా? నాకు తెలియపోవడే. చిట్టుకు తీస్తారే ఆ సోదరులు. కాదండి, దేవతలు. అమృతం కోసం సముద్రాన్ని చిలికేస్తుంటే హఠాత్తుగా కొండ పైకొచ్చింది. దాంతో దేవతలు రాక్షసులు షాక్ అయ్యి దాన్ని తీసుకుని ఒక చుక్క తాగి చుక్కలు కనపడేసరికి గుక్క మీద గుక్క ఫుల్గా తాగేశారు. అదే ఈ కళ్ళు. నిజమా? అయితే ఈ కళ్ళుతో అయితే బాధ పోయి భయం పోయి ధైర్యం వచ్చేదంట. మామూలుగా కాదండి, డైరెక్ట్ గా రాజావారి ఇంటికి వెళ్ళి నేను చెప్తా. మేస్టర్ వెంకటపతి రాజావారు నాయుడు బావ అలియాస్ కోనసీమ శోభన్ బాబు అని పిలవబడే నేను మీ చిన్న కూతురు స్నేహాన్ని విపరీతంగా పిచ్చి పిచ్చిగా ప్రేమించేస్తున్నాను. అలాగే స్నేహితుడు నన్ను చేస్తుంది కాబట్టి మీరు పెద్ద మనసుతో మా పెళ్లికి అంగీకరించారా? సరే. లేదంటే ఆ నింగి సాక్షిగా, ఈ నేల సాక్షిగా, ఈ సూర్యగాడి సాక్షిగా, మా ఇంట్లో ఉన్న చెల్లి సాక్షిగా, మీ గోడ మీద ఉన్న బలి సాక్షిగా, మీ మంచం కింద ఉన్న నలి సాక్షిగా, మీ ఇంటి చుట్టూ తిరిగే పిల్లి సాక్షిగా చెప్తున్నాను, మా మ్యారేజ్ మేమే చేసుకుంటామని వినమ్రతతో నొక్కి ఒక్కాడుస్తున్నాను. సూపర్ అండి, సూపర్. చూసారా, చిన్న చుక్కు కూడా తాగలేదు, గొక్క తిప్పుకోకుండా ఎన్ని డైలాగులు చెప్పేశారు. ఒక ముంత పడిందో నా సావి రంగా దేవుడు అడ్డొచ్చిన ఇక ఆగరండి. కానీ ఎందుకో కర్రది ఇదిగోండి. కానీ ఎందుకు భయంగా ఉందరా సూరిగా? మీ భయం నాకు అర్థమైందండి. దాన్ని పోగొట్టే ప్లాన్ నా దగ్గర ఉందండి. ఏట్రది?
ఇది కప్పుకొని తాగారనుకోండి ఎవ్వరికి మీరు కనపడరు. ఒకవేళ కనిపించినా గుర్తుపట్టరు. ఏహ సాలు కప్పుకుంటూ గుర్తుపడపడు బలుడు నువ్వు ఎలవలేదు. చిన్న మచ్చ పెట్టుకుంటే మీరు నన్ను గుర్తుపట్టారా? నాయుడు బావా, ఒరే ఎవడ నువ్వు అడగకుండా ఇంట్లోకి వచ్చావు? పో బయటికి. ఎవడు నువ్వు? కళ్ళు కనపడతలా? దొంగనే నిజం రోయ్, గుర్తుపట్టలేదు. నిజమే కదా. చిన్న మచ్చకే గుర్తుపట్టలేకపోతే ఇంత పెద్ద సాలువ ఉంటే ఎవరు గుర్తుపడతారండి? ఆ పాయింటే సూపర్ పాయింట్. ఇలాగెలాగా ఎవరు నేను? దేవదాసు. జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా.